వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో కనిపించక నెల రోజులు దాటిపోయింది. సాధారణంగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అంటే ఒంటికాలు మీద లేచే వంశీ వాయిస్ ఈ మధ్యకాలంలో అస్సలు వినిపించట్లేదు. మనిషి కనిపించట్లేదు. అలా ఎందుకని ఆరా తీసిన వాళ్లకు నేరుగా సమాధానము దొరకడం లేదు. దీంతో నియోజకవర్గంలో రకరకాల ఊహాగానాలు, విశ్లేషణలు పెరిగిపోతున్నాయి. తన సహజ శైలికి భిన్నంగా నెలల తరబడి ఏం చేస్తున్నారన్నది గన్నవరం పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వరుసగా 2 సార్లు టీడీపీ అభ్యర్థిగా గన్నవరం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన వంశీ రెండోసారి ఎన్నికైన తర్వాత విపక్షంలో ఉండలేక వైసీపీ పంచన చేరిపోయారు. టీడీపీలో రాజకీయ పాఠాలు నేర్చుకున్న వంశీ ఆ మధ్య టీడీపీని విమర్శించడంలో మాస్టర్ డిగ్రీ సంపాదించినట్టుగా రెచ్చిపోయారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. బలమైన క్యాడర్, సమర్థ నాయకత్వం ఉన్న టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ పార్టీదేముంది, అంతా తన ప్రతిభేనని అనుకున్నారు. అచ్చం విజయవాడ ఎంపీ కేశినేని నానిలాగే భావించారు. ఇప్పుడు వంశీ గెలుపుకు కారణమైన టీడీపీ, ఆ పార్టీ కార్యకర్తలు ఎటూ వంశీకి దూరమయ్యారు. అలాగే ఆయన కోరి చేరిన వైసీపీలో కూడా ఆయన ఒంటరిగానే మిగిలిపోయారు. యువకుడు, ఉత్సాహవంతుడు అన్న భావనతో గత ఎన్నికలలో వంశీ వైపు మొగ్గు చూపిన న్యూట్రల్స్ కూడా ఇప్పుడు ఆయనను దగ్గరకు రానియడం లేదట. ఇక వైసీపీ అధిష్టానం కూడా వంశీని వదుల్చుకోవడమే బెటర్ అన్నట్టుగా వ్యవహరిస్తుందనే టాక్ వినిపిస్తోంది. వంశీకి వైసీపీ ఈసారి మొండిచేయి చూపాలన్న నిర్ణయానికి వచ్చిందట. వైసీపీ ఆ ప్రకటన చేసినా చేయకపోయినా గన్నవరం నుంచి వంశీకి వైసీపీ టికెట్ ఇచ్చేది లేదన్నది ఖాయమైపోయింది. ఇక వంశీ మౌనం ఒక ఎత్తైతే, గతంలో ఎన్నడూ లేని విధంగా అసలు డిసెంబర్ నుంచి గన్నవరం ముఖం చూడకపోవడానికి కారణాలేంటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఆయన గన్నవరంలో ఉండకపోవటం, మౌనం దాల్చడంపై ఇటు వైసీపీతో పాటు అటు టీడీపీ శిబిరంలో కూడా చర్చ జరుగుతోందట. తిట్టే నోరు, తిరిగే కాలు అన్నట్టుగా ఉండే వంశీ ఉన్నట్టుండి ఇంత సైలెంట్ అయిపోవడాన్ని రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యంగా చూస్తున్నారట. అసలు విషయం ఏమిటంటే, గన్నవరం నుంచి పోటీకి జగన్ అసలు వంశీ పేరును కనీసం పరిశీలనకు కూడా తీసుకోలేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. గత 2 నెలలుగా వల్లభనేని వంశీ అసలు నియోజకవర్గంలో ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిన పరిస్థితి. టీడీపీ అగ్రనాయకత్వంపై వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయనకు మిత్రులుగా ఉన్నవారు కూడా దూరమయ్యారని అంటున్నారు. ఇప్పుడు గన్నవరంలో వంశీ ఏకాకిగా మారిపోయారని, ఆయనను కలిసిన వారు కానీ పలకరించేవారు కానీ లేరని అంటున్నారు. అన్నింటికీ మించి వంశీ తనకు ఆప్తమిత్రుడుగా చెప్పుకునే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా వంశీని పట్టించుకోవడం లేదనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా జరుగుతోంది. ఇక మరోవైపు గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ తరపున దూకుడు మీద ఉన్నారు. ఆయన్ను తట్టుకోలేనని వంశీ అంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వల్లభనేని వంశీ పారిపోతే మరి కొడాలి నాని ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఆయనకు కావలసిన సాయం చేస్తానని చెప్పి తీసుకొచ్చి గన్నవరంలో తిప్పాలి కదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇప్పుడు.